నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. టెట్ పేపర్ 1లో 67.13% ఉత్తీర్ణత నమోదైంది. 85,996 మందికి గాను 57,725 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. టెట్ పేపర్ 2లో 34.18% ఉత్తీర్ణులయ్యారు. 1,50,491 మందిలో 51,433 మంది ఉత్తీర్ణత సాధించారు. 2023తో పోలిస్తే పేపర్ 1లో 30.24%, పేపర్ 2లో 18.88 అర్హత శాతం పెరిగింది. మరోవైపు టెట్ దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. అర్హత సాధించని వారు వచ్చే టెట్కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అర్హత సాధించిన వారు డిఎస్సికి ఉచితంగా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. ఎన్నికల కోడ్ వల్ల టెట్ 2024 దరఖాస్తు ఫీజును ప్రభుత్వం తగ్గించలేకపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ నిర్వహించే టెట్ డిఎస్సి దరఖాస్తుదారులకు ఉపశమనం కల్పించాలని నిర్ణయించింది. ఎన్డీఏ కూటమి కలయికతో ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగా 24 మందిని మంత్రులుగా ఆ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోని పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని కేసరపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. జనసేన, బీజేపీ, టీడీపీలకు చెందిన పలువురు మంత్రులచే గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనగానే ఆయన కుటుంబ సభ్యులంతా ఎమోషనల్ అయ్యారు. అదే సమయంలో సభకు హాజరైన టీడీపీ కార్యకర్తలు, ప్రజలు జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో టీడీపీ శ్రేణులంతా ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు, విభజన ఆంధ్రప్రదేశ్లో ఒకసారి సీఎంగా పనిచేసిన చంద్రబాబు 4వసారి సీఎంగా ప్రమాణం చేశారు. ఇక సీఎంతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు. పవన్ అను నేను అనగానే ఆయన అభిమానులు చేసిన కేరింతలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. అనంతరం నారా లోకేష్ మంత్రిగా ప్రమాణం చేశాక మరో 22 మంది మంత్రులచే గవర్నర్ ప్రమాణం చేయించారు. కొల్లు రవీంద్ర, కింజారపు అచ్చెన్నాయుడు, గుమ్మడి సంధ్యారాణి, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, బాలవీరాంజనేయ స్వామి, కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాదలతో పాటు పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణ రెడ్డి, మహమ్మద్ ఫరూక్, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్ యాదవ్, వంగలపూడి అనిత, పొంగూరు నారాయణ, నాదెండ్ల మనోహర్లు మంత్రులుగా ప్రమాణం చేశారు. అంతకుముందు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న మోదీకి చంద్రబాబు స్వాగతం పలికారు. ఒకే కారులో సభాస్థలికి చేరుకున్నారు మోదీ, చంద్రబాబు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత మోదీ, బాబుల ఆత్మీయ ఆలింగనం కార్యక్రమానికి హైలైట్గా నిలిచింది. నూతనంగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుని ప్రధాని మోదీ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం, కేంద్ర మంత్రులు చిరాగ్ పాస్వాన్, అనుప్రియ పటేల్, అదావాలేతో పాటు ఎన్డీఏ పక్ష నేత ప్రఫుల్ పటేల్ హాజరయ్యాడు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, గడ్కారీ, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసైలు హాజరవ్వగా ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బండి సంజయ్లు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. సినీ ఇండస్ట్రీ నుంచి రజనీకాంత్ సతీ సమేతంగా హాజరు కాగా మెగాస్టార్ చిరంజీవి స్టేట్ గెస్ట్ హోదాలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీలు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. ఆధార్ కార్డులో వివరాల ఉచిత అప్డేట్ కోసం యూఐడిఏఐ జూన్ 14ను గడువు తేదీగా నిర్ణయించింది. ఇదివరకే యూఐడిఏఐ ఉచిత అప్డేట్ కోసం గడువును పొడిగించింది. ఆన్లైన్ అప్డేట్లో మాత్రమే ఉచిత ఆధార్ అప్డేట్ సర్వీస్ అందుబాటులో ఉంటుందని తెలిపిన యూఐడిఏఐ ఆధార్ వివరాల అప్డేట్ కోసం ఆధార్ కేంద్రంలో ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మరో 3 రోజులు మాత్రమే గడువు ఉండగా వివరాలు అప్డేట్ చేసుకోవాలని సూచించింది. చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. చంద్రబాబు పట్టాభిషేకానికి ఆయన సతీమణి నారా భువనేశ్వరి హాజరయ్యారు. వేదికపైకి చేరుకున్న ఆమె సోదరుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భువనేశ్వరి వద్దకు వచ్చి ఆశీర్వచనం అందించారు. చెల్లిని పలకరించి ఆత్మీయంగా నుదిటిపై ముద్దు పెట్టారు.
భయంకర అలజడి సృష్టించిన కరోనా దేశాన్ని అతలాకుతలం చేసింది. ఇక కరోనాతో జంకిన జనం ఇప్పుడు మరోసారి బర్డ్ ఫ్లూతో భయపడుతున్నారు. పక్షులు జంతువులకు మాత్రమే వ్యాప్తి చెందిన బర్డ్ ఫ్లూ ఇప్పుడు మానవ జాతిని సైతం మరణ కూపంలోకి నెట్టుతోంది. తాజాగా కోల్కతాకు చెందిన 4 ఏళ్ల చిన్నారికి బర్డ్ ఫ్లూ సంక్రమించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో వెల్లడించింది. పక్షులు జంతువులకు మాత్రమే సంక్రమించిన బర్డ్ ఫ్లూ మనుషులకు వ్యాప్తి చెందింది. మెక్సికోలో వ్యాధి సోకి మొదటి మరణం నమోదు కాగా కోల్కతాకు చెందిన 4 ఏళ్ల చిన్నారికి బర్డ్ ఫ్లూ సంక్రమించడంతో భారత్లో 2వ కేసు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో పేర్కొంది. భారతీయ సంతతికి చెందిన 4 ఏళ్ల చిన్నారి ఆస్ట్రేలియాలో ఉండగానే ఈ వ్యాధి సోకిందని వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఆరోగ్య శాఖ వర్గాల సమాచారం ప్రకారం చిన్నారి గత ఫిబ్రవరిలో తల్లిదండ్రులతో కలిసి కోల్కతాకు వచ్చింది. చిన్నారి కుటుంబం ఫిబ్రవరి చివర్లో సింగపూర్ మీదుగా ఆస్ట్రేలియాకు చేరుకున్న తర్వాత చిన్నారికి జ్వరం రావడం జరిగిందని తెలిపింది. చిన్నారి బ్లడ్ శాంపిల్ పరీక్షించిన వైద్యులు బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నట్లు గుర్తించారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, జ్వరంతో బాధపడిన ఆ చిన్నారిని ఫిబ్రవరిలో ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. కొద్ది రోజుల క్రితమే కోలుకున్న చిన్నారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ ఘటన జరిగిన 3 నెలల తర్వాత గత మే నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా తెలంగాణ ఆరోగ్య శాఖకు ఈ వార్త చేరింది. దీంతో భారత్లోని ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కోల్కతాలో చిన్నారితో పరిచయం ఉన్న వ్యక్తులకు ఆరోగ్య పరీక్షలు చేయగా ఎవరిలోనూ వైరస్ కనుగొనలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆలస్యంగా నివేదిక అందించినందుకు ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఫిబ్రవరిలో జరిగిన సంఘటనను మే 2వ వారంలో నివేదించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా భారత్లో ఇది రెండో H9N2 బర్డ్ ఫ్లూ కేస్ అని చెప్పిన WHO 2019లో ఒకరు ఈ వ్యాధి బారిన పడ్డారని తెలిపింది. ఈ వైరస్ సోకిన వారిలో లక్షణాలు స్వల్పంగా కనిపిస్తాయని వెల్లడించింది. ఢిల్లీలో నీటి సంక్షోభం నెలకొన్న సమయంలో ట్యాంకర్ మాఫియాను అరికట్టకపోవడాన్ని సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నీటి వృధాపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని సీరియస్ అయింది. ట్యాంకర్ మాఫియా నీటి వృధాన్ని అరికట్టేందుకు తీసుకున్న చర్యలు, జాగ్రత్తల రిపోర్టును తమకు అందజేయాలని వెకేషన్ బెంచ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఢిల్లీలో నీటి సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీలో నీటి సంక్షోభం ఏర్పడిన సమయంలో ట్యాంకర్ మాఫియాను ఎందుకు అరికట్టలేదో చెప్పాలని సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నీటి వృధాపై తీసుకున్న చర్యలను తమకు నివేదిక రూపంలో అందించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వెకేషన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ట్యాంకర్ మాఫియాను అరికట్టడం ప్రభుత్వానికి చేత కాకపోతే చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశిస్తామని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ముందు నకిలీ స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నారో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి వాటర్ వస్తోందని, ఢిల్లీకి వచ్చిన నీరు ఎక్కడికి వెళ్తుందన్న బెంచ్ ట్యాంకర్ మాఫియా విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో తెలియజేయాలని పేర్కొంది. సిద్దిపేట జిల్లా చంద్లాపూర్ గ్రామంలో హైనా సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. వెంకటయ్య అనే వ్యక్తికి చెందిన 2 మేకపిల్లలు, ఒక దూడపై హైనా దాడి చేసింది. ఈ దాడిలో మేకపిల్లలు మృతి చెందగా దూడ ప్రాణాపాయ స్థితిలో ఉంది. హైనా సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో కూడా హైనా ఇదే ప్రాంతంలో సంచారం చేసినట్లు తెలుస్తోంది. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేసరిపల్లిలోని ఐటీ టవర్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ఏపీకి 2వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. భారీగా తరలివచ్చిన జనాలతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ప్రమాణ స్వీకారం సమయంలో సభపై ఆసక్తికరమైన సన్నివేశం వెలుగు చూసింది. ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు పాదాభివందనం చేయబోగా అందుకు మోదీ నిలువరించి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దీంతో సభా ప్రాంగణంలోని ప్రజలు ఈ దృశ్యం చూసి ఈలలు కేకలతో హోరెత్తించారు. చేనేత దుస్తులను కొనుగోలు చేసి నేతన్నలను ఆదుకోవాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత కూచిపూడి నృత్యకారిణి డాక్టర్ పద్మజారెడ్డి అన్నారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో ఏర్పాటైన జాతీయ చేనేత పట్టు వస్త్ర పరిశ్రమను ఆమె ప్రారంభించారు. గ్రామీణ హస్తకళా వికాస్ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన నేత కార్మికులు తమ ఉత్పత్తులు నేరుగా విక్రయిస్తున్నారు. గద్వాల, పోచంపల్లి, మంగళగిరి, కలంకారి, కంజాపురం, పటోలా, బెనారస్, మైసూర్ సిల్క్ చీరలతో పాటు రకరకాల ఆభరణాలను ప్రదర్శనలో ఉంచారు. ఈ నెల 16వ తేదీ వరకు వస్త్ర ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. శారీస్ అండ్ కాటన్, సిల్క్ అన్ని చాలా వెరైటీస్ అన్ని ప్లేసెస్ నుంచి వీవర్స్ వచ్చి చక్కగా ఇక్కడ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు. చాలా చాలా బాగున్నాయి అన్నీ. అండ్ వీళ్ళు నేచేది ఆ మెటీరియల్ కూడా చాలా బాగుంది. పట్టు అదంతా కూడా చాలా బాగుంది, సిల్క్ అంతా. అండ్ ఇక్కడ మనము
యాక్చువల్గా మనకి షాప్స్లో కంటే ఇక్కడ అట్లీస్ట్ ఒక 4-5,000 రేంజ్ తక్కువే ఉంటుంది. ఇప్పటికే నేను చాలా శారీస్ కొనేసాను, చాలా బాగున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని చూసేందుకు ఆయన కుటుంబ సభ్యులంతా విజయవాడకు తరలి వెళ్లారు. చిరంజీవి, రామ్ చరణ్ ప్రత్యేక వాహనాల్లో సభా వేదిక వద్దకు వెళ్లగా నాగబాబు, సాయి ధర్మతేజ్, అకీరాతో సహా ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక బస్సులో ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లారు. రోడ్డు పక్కన గుడిసెలో నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 8 మందిని ఇసుకలోడ్ రూపంలో మృత్యువు కబలించిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. హార్దోయిలో అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. రహదారి పక్కన గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలు గాఢ నిద్రలో ఉండగా అదే రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఇసుక లారీ అదుపు తప్పి గుడిసెలపై బోల్తా పడింది. దీంతో లారీలోని ఇసుక మొత్తం వారి నివాసంపై కుప్పగా పడడంతో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఇసుకలో సమాధి అయ్యారు. 5 ఏళ్ల బాలిక గాయాలతో బయటపడింది. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికులు జేసీబీ సహాయంతో గుడిసెలపై నుంచి ఇసుకను తొలగించి మృతదేహాలను వెలికితీశారు. కువైట్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 41 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో కొందరు భారతీయులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో 10ల సంఖ్యలో గాయపడినట్లు కువైట్లోని అధికార వార్తా ఏజెన్సీ కూనా తెలిపింది. మంగాఫ్ జిల్లాలోని ఓ బహుళంతస్తుల భవనంలో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడం పట్ల రాజధాని అమరావతిలో రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతో రైతులు టీడీపీ జెండాలు చేతుల్లో పట్టుకుని రోడ్లపైకి వచ్చి సంబరాల్లో మునిగిపోయారు. రైతు శిబిరాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయడంతో ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించారు. వైసీపీ రాక్షస పాలన ముగిసిందంటూ రైతులు నినాదాలు చేశారు. తిరుపతి జిల్లా పాకాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి తిరుపతి వైపు వస్తున్న కారు ముందు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దాంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొబ్బరికాయల మాటన తరలిస్తున్న 176 కిలోల కొకైన్ను పట్టుకున్నట్లు కొలంబియా పోలీసులు తెలిపారు. ఈ కొకైన్ డొమినికన్ రిపబ్లిక్ నుంచి స్పెయిన్కు తరలిస్తుండగా తమ సోదాల్లో బయటపడినట్లు వెల్లడించారు. కార్జెటినా పోర్టు తనిఖీల్లో ఒక కంటైనర్లో మాదక ద్రవ్యాలను జాగిలాలు గుర్తించాయని చెప్పిన పోలీసులు ఆ కంటైనర్లో 18 టన్నుల కొబ్బరికాయలు ఉన్నాయన్నారు. నిందితులు డ్రిల్ చేసి కొకైన్ను కొబ్బరి నీళ్లలో కలిపినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆ రంధ్రాన్ని చెక్కముక్కతో మూసినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు కొలంబియా పోలీసులు తెలిపారు. దక్షిణ కొరియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 4.8గా నమోదైంది. భూకంపనలకు కొన్ని భవనాల గోడలు కూలిపోయాయి. కిటికీలు పగిలిపోగా మరికొన్ని కట్టడాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఉత్తర జియోల్లా ప్రావిన్స్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. భూమి ఉపరితలానికి దాదాపు 8 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ ఏడాది వచ్చిన ప్రకృతి విపత్తుల్లో ఇదే పెద్దదిగా దక్షిణ కొరియా భూకంప పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఈ నెల 24 నుంచి జూలై 3వ తేదీ వరకు జరగనున్నాయి. కేంద్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరడంతో లోక్సభ కార్యకలాపాలు నిర్వహించడానికి స్పీకర్ను ఎంపిక చేయడంతో పాటు నూతన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. 8 రోజుల పాటు జరగనున్న ప్రత్యేక సమావేశాల్లో తొలి 2 రోజులు సభ్యులతో ప్రోటెం స్పీకర్ ప్రమాణం చేయించనున్నారు. ప్రోటెం స్పీకర్గా కాంగ్రెస్ సభ్యుడు కొడిక్కిన్నెల సురేష్ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా కొలువు తీరిన కేంద్ర ప్రభుత్వం ఈ నెల 24 నుంచి జూలై 3 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. లోక్సభ కార్యకలాపాలు నిర్వహించడానికి స్పీకర్ను ఎంపిక చేయడం, నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం చేయడం వంటివి మిగిలి ఉన్నాయి. లోక్సభ ప్రొటెం స్పీకర్గా సీనియర్ సభ్యుడు వ్యవహరించడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి లోక్సభకు ఎన్నికైన వారిలో కొడుకునెల్లి సురేష్, గత సమావేశాల్లో ప్రొటెం స్పీకర్గా వ్యవహరించిన వీరేంద్ర కుమార్ కతిక్ 8 పర్యాయాలు ఎంపీలుగా నెగ్గారు. వీరేంద్ర కుమార్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కారణంగా కొడుకునెల్లి
సురేష్కు ప్రొటెం స్పీకర్గా అవకాశం దక్కనుంది. సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్ ఎంపిక జరగనుంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జేడీయూలు లోక్సభ సభాపతి పదవి కోసం పట్టుపడుతున్నప్పటికీ ఆ స్థానానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా కూటమిలోని అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ అందుకు అంగీకరించడం లేదు. స్పీకర్ పోస్టును వదులుకోమని చెబుతోంది. గత సమావేశాలకు సభాపతిగా పనిచేసిన ఓం బిర్లాతో పాటు పలువురి పేర్లను బీజేపీ అగ్రనాయకత్వం పరిశీలిస్తోంది. మరోవైపు బీజేపీ ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి పేరు పరిశీలనలో ఉన్నాయన్న వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో కల్తీ ఆహార పదార్థాల వార్తలతో రాష్ట్ర ప్రజలలో భయాందోళన మొదలైంది. రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు ఆహార పదార్థాల కల్తీతో వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపడుతున్నప్పటికీ హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకుల్లో మాత్రం ఏమాత్రం చలనం కల్పించడం లేదు. ఆహారాన్ని కల్తీ చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించిన దర్జాగా అదే తంతు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. ప్రభుత్వం హెచ్చరించినా నిర్వాహకులు మాత్రం యథేచ్ఛగా కల్తీ ఆహార పదార్థాల విక్రయాలకు పాల్పడుతూ అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో స్పందించిన మంత్రి దామోదర రాజనరసింహ ఆహారాన్ని కల్తీ చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో అనేక హోటళ్లలో నాసిరకం, కల్తీ, చెడిపోయిన ఆహారం బయటపడడంతో మంత్రి ఆరా తీశారు. మంగళవారం సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయ గుర్తింపు ఉందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి వ్యాపారవేత్త ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతున్నామని, హోటల్ యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ప్రతి 6 నెలలకు వర్క్షాప్ నిర్వహణ, అవగాహన సదస్సు నిర్వహిస్తామని, ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. హోటల్ యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారు. సమావేశంలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వి కర్ణన్, డైరెక్టర్ ఫుడ్ సేఫ్టీ డాక్టర్ శివలీల, తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్రెడ్డి, ఇండియన్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సందీప్లు పాల్గొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా మదుపర్లు కొనుగోలుకు మొగ్గు చూపారు. దీంతో నేటి ట్రేడింగ్లో సూచీలు ఉత్సాహంగా కదలాడుతున్నాయి. సెన్సెక్స్ 278 పాయింట్ల లాభంతో 76,735 వద్ద, నిఫ్టీ 92 పాయింట్ల లాభంతో 23,357 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 5 పైసలు పెరిగి 83.54గా కొనసాగుతుంది. నిఫ్టీలో హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, భారత్ పెట్రోలియం, ఎల్టీఐ మైంట్రీ, విప్రో షేర్లు రాణిస్తుండగా ఏషియన్ పెయింట్స్, టైటాన్, గ్రాసిమ్, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనివర్ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష పవిత్రతకు విఘాతం కలిగిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పరీక్ష నిర్వహణకు సంబంధించిన విధి విధానాలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత జాతీయ పరీక్షా మండలిపై ఉందని తెలిపింది. ప్రశ్నాపత్రం లీకేజీ, ఇతర అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లకు సమాధానం ఇవ్వాలని కేంద్రం ఎన్టీఏలను ఆదేశించింది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో అక్రమాలు చోటు చేసుకున్నాయని పరీక్ష రద్దు చేయాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. పరీక్ష నిర్వహణ విధి విధానాలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత జాతీయ పరీక్షా మండలిపై ఉందని సుప్రీం తెలిపింది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సిలింగ్ ప్రక్రియను నిలుపుదల చేసేందుకు జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం నిరాకరించింది. పరీక్ష నిర్వహణపై వచ్చిన ఆరోపణలను పరిగణలోకి తీసుకుంటూ బీహార్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీసు జారీ చేసింది. ఆ రాష్ట్రం పరిధిలోని పరీక్షా కేంద్రంలో అక్రమాలు జరిగాయన్న విమర్శలు వచ్చాయి. కోర్టుకు వేసవి సెలవులు ముగిసిన అనంతరం జూలై 8వ తేదీ నుంచి ఈ కేసుపై రెగ్యులర్ విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది. గడువులోపు ఎన్టీఏ సమాధానం తెలియజేయాల్సిందని ఆదేశించింది. నీట్ యూజీ నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించిన శివంగి మిశ్రా మరో 9 మంది నీట్ అభ్యర్థుల పిటిషన్లను ఈ కేసుతో జతచేసింది. వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు జరిగే కౌన్సిలింగ్ను నిలిపివేయాలన్న విద్యార్థుల తరపు న్యాయవాది అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. కౌన్సిలింగ్ను కొనసాగనివ్వాలని సెలవుకాల ధర్మాసనం స్పష్టం చేసింది. పరీక్షను రద్దు చేయడం అంత సులువు కాదని అభిప్రాయపడింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కూడా మే 17న నీట్ యూజీ 2024 ఫలితాల వెల్లడిపై స్టే ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. మళ్లీ పరీక్ష నిర్వహించాలన్న అభ్యర్థనపై నోటీసు జారీ చేసేందుకు అంగీకరించింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు గాను 2022లో నిర్వహించిన నీట్ పీజీ పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాదాపు 2 ఏళ్ల తర్వాత దాఖలు చేసిన ఈ పిటిషన్కు విచారణ అర్హత లేదని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ అహసాముద్దీన్ అమానుల్లా ధర్మాసనం స్పష్టం చేసింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాంపల్లి న్యాయస్థానంలో ప్రత్యేక దర్యాప్తు బృందం 6 నిందితులుగా పేర్కొంటూ సోమవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. ప్రధాన నిందితుడైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, 6వ నిందితుడు అరువుల శ్రావణ్ రావులు పరారీలో ఉన్నట్లు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం 6 నిందితులుగా పేర్కొంటూ నాంపల్లి న్యాయస్థానంలో సోమవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. 6 నిందితులుగా పేర్కొంటూ ఛార్జిషీట్ దాఖలు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రధాన నిందితుడైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, 6వ నిందితుడు అరువుల శ్రవణ్ రావుల పరారీలో ఉన్నట్లు ఆ ఛార్జిషీట్ లో పేర్కొంది. సస్పెండ్ అయిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, డీఎస్పీ ప్రణీత్ కుమార్లు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు తెలిపారు. మొత్తం 69 మంది సాక్షుల వాంగ్మూలాలను ఛార్జిషీట్లో నమోదు చేశారు. వీరిలో గతంలో ఎస్ఐబి, టాస్క్ ఫోర్సుల్లో పనిచేసిన పోలీసు అధికారులతో పాటు పలువురు ప్రైవేటు వ్యక్తులు ఉన్నారని స్పష్టం చేసింది. మొత్తం 68 పేజీలతో కూడిన ఛార్జిషీటుకు అనుబంధంగా ఆరోపణలు బలపర్చే పత్రాలు పొందుపర్చారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అంశాలున్నందున మరిన్ని ఆధారాలతో ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. తొలుత ఎస్బీఐలో ఆధారాలు ధ్వంసమయ్యాయంటూ ఆ విభాగం అదనపు ఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మార్చి 10న పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందుకు బాధ్యుడిగా పేర్కొంటూ ఆ మరుసటి రోజు అదే విభాగంలో డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావును సస్పెండ్ చేశారు. అదే నెల 13న అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారించడంతో సంచలన అంశాలు వెలుగు చూశాయి. కేసు ప్రాధాన్యం దృష్ట్యా హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయడంతో పాటు దర్యాప్తు అధికారిగా జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరిని నియమించారు. దర్యాప్తు క్రమంలో ఫోన్ ట్యాపింగ్ అంశం వెలుగు చూసింది. మిగిలిన నిందితుల పాత్రపై ప్రాథమిక ఆధారాలు లభించడంతో అరెస్ట్ చేశారు. గత ఏడాది శాసనసభ ఎన్నికల సమయంలో 4 నెలల పాటు సుమారు 1200 ఫోన్లను ట్యాప్ చేసినట్లు గుర్తించారు. బీఆర్ఎస్ ని గెలిపించడమే లక్ష్యంగా ప్రభాకర్ రావు నేతృత్వంలోని నిందితుల బృందం ట్యాపింగ్ కు పాల్పడినట్లు తేలింది. ఈ క్రమంలోనే రాజకీయ నేతలు, జర్నలిస్టులతో పాటు జడ్జీల ఫోన్లను ట్యాప్ చేసినట్లు గుర్తించారు. ఇలా దర్యాప్తుల్లో తేలిన అంశాల ఆధారంగా సరిగ్గా 3 నెలలకు ప్రాథమిక ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే పోలీసులు అరెస్ట్ చేశారని, కేసులో సాక్ష్యాధారాలు సమర్పించలేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సి ఉందని, నిందితులకు బెయిల్ మంజూరు చేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తి కావడంతో తీర్పు వెలువరించినట్లు నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. సర్పంచ్లను గత జగన్ ప్రభుత్వం మోసం చేసిన వైనం తాజాగా వెలుగు చూసింది. బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చి మరీ కేంద్ర ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించింది. అప్పట్లో బీఆర్ఓ విడుదల కావడంతో నిధుల కోసం సర్పంచ్లు ఎదురు చూశారు. అయినా రాకపోవడంతో 2 రోజుల క్రితం ఆరా తీస్తే ప్రభుత్వ అవసరాల కోసం వాటిని మళ్లించినట్లు తెలిసింది. 2024-25 సంవత్సరానికి రెండో విడతగా ఏపీలోని గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం 998 కోట్ల రూపాయలను ఈ ఏడాది మార్చిలో విడుదల చేసింది. ఇందులో దాదాపు 700 కోట్లు గ్రామ పంచాయతీలకు కేటాయించింది. కేంద్రం నిధులిచ్చిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజుల పాటు గోప్యంగా ఉంచింది. విషయం తెలిసి సర్పంచులు ఆందోళనకు దిగడంతో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ముందు బీఆర్ఓ ఇచ్చింది. పంచాయతీరాజ్ అధికారులు ఆగమేఘాలపై బిల్లులు తయారు చేసి రాష్ట్ర ఆర్థిక శాఖకు నివేదిక పంపారు. ఈ మేరకు పంచాయతీల బ్యాంకు ఖాతాలకు నిధులు విడుదల చేయాల్సి ఉన్నా ఆ తర్వాత ఆర్థిక శాఖ పట్టించుకోలేదు. నిధులను ఇతర అవసరాలకు మళ్లించి పంచాయతీరాజ్ శాఖ పంపిన బిల్లులను పక్కన పడేసింది. గతంలోనూ 1250 కోట్లకు పైగా ఆర్థిక సంఘం నిధులను జగన్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల బకాయిలకు మళ్లించింది. ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన ప్రజావానికి అన్ని విభాగాలకు సంబంధించి మొత్తం 702 దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రజావానికి వచ్చిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డితో కలిసి ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. మొత్తం దరఖాస్తుల్లో రెవెన్యూ శాఖకి సంబంధించి 219, మున్సిపల్ శాఖకి 54, హోం శాఖకి 52, హౌసింగ్ 44, పౌర సరఫరాలు 46, ఇతర శాఖలకు చెందినవి 287 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
అమెరికా నాసా అనుబంధ సంస్థ నేషనల్ స్పేస్ సొసైటీ అందించే అవార్డులను శ్రీ చైతన్య విద్యార్థులు దక్కించుకున్నారు. లాస్ ఏంజల్స్లో నిర్వహించిన ఐఎస్డిసి కార్యక్రమంలో శ్రీ చైతన్యకు చెందిన 62 మంది విద్యార్థులు ఈ అవార్డులు అందుకున్నారు. అంతరిక్షంలో మానవాళి నివాసానికి సంబంధించిన ప్రాజెక్టులను శ్రీ చైతన్య విద్యార్థులు రూపొందించారు. భూమి మీద రోజురోజుకు పెరుగుతున్న పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని అంతరిక్షంలో నివసించే విధంగా ఉన్న అనుకూలాంశాలపై నేషనల్ స్పేస్ సొసైటీ ఏటా సదస్సు నిర్వహిస్తోంది. విద్యార్థుల నుంచి ఈ అంశంలో ప్రాజెక్టులు రూపొందించాలని ఆహ్వానిస్తోంది. 30 దేశాల నుంచి వచ్చిన పిల్లల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థల నుంచే 167 మంది ఉన్నారు. అవార్డులు అందుకున్న విద్యార్థులను శ్రీ చైతన్య యాజమాన్యం అభినందించింది. 28,000 స్టూడెంట్స్ ఇండియా నుంచి అప్లై చేస్తే దాంట్లో నుంచి ఓన్లీ ఫ్యూ హండ్రెడ్ స్టూడెంట్స్ అటెండ్ అవ్వగలిగారు ఈ కాన్ఫరెన్స్. దాంట్లో 167 స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ శ్రీ చైతన్య. ఓవరాల్గా 30 కంట్రీస్ పార్టిసిపేట్ చేసిన దీంట్లో వన్ ఆఫ్ ద కంట్రీ ఇస్ ఇండియా, and out of which maximum number of students are from Sri Chaitanya. And ఇదే మనం 11 years నుంచి కంటిన్యూస్గా చేస్తున్నామండి. ఇఫ్ యూ లుక్ అట్ విన్నింగ్ ప్రాజెక్ట్స్, మొత్తం 62 విన్నింగ్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి మనకి. దాంట్లో 7 ప్రాజెక్ట్స్ గాట్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ ద వరల్డ్, 11 సెకండ్ ప్రైజ్, 15 థర్డ్ ప్రైజ్ అండ్ 29 ఆనరబుల్ మెన్షన్స్. దాంట్లో ఒక స్టూడెంట్కి ఆర్టిస్టిక్ మెరిట్ కేటగిరీలో వచ్చింది. వరల్డ్లో ఒకే స్టూడెంట్కి వచ్చింది, అది శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్. అండ్ లిటరరీ మెరిట్ కేటగిరీ కూడా ఒక స్టూడెంట్కే వచ్చింది వరల్డ్లో, అది కూడా శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. రేపు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిన్న కురిసిన వర్షాలతో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలో 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లా తోగుట మండలం వెంకట్రావుపేటలో 6.5, మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడలో 6.5, మెదక్ జిల్లా ఎల్దుర్తిలో 6 సెంటీమీటర్లు, తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో 5.8, శంకరంపేటలో 5.1 సెంటీమీటర్లు వర్షం కురిసింది. ఇక నిన్న పిడుగుపాటుకు గురై సిద్దిపేట జిల్లా తోగుట మండలం జప్తిలింగారెడ్డిపల్లికి చెందిన రైతు కడారి శ్రీశైలం, మెదక్ జిల్లా చిలప్చేడ్ మండలం సోమకపేట గంగిదెద్దులగూడకు చెందిన ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. సామాజిక మాధ్యమం ఎక్స్ అకౌంట్లలో మోదీ కా పరివార్ అని ప్రొఫైల్లో అభిమానులు పెట్టుకున్న ట్యాగ్ను తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఎన్నికల ప్రచారంలో తన పట్ల చూపించిన అభిమానం తనకు ఎంతో సంతోషాన్ని, శక్తిని ఇచ్చిందని తెలిపారు. ప్రజాభిమానం నుంచి తాను బలాన్ని పొందినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో మోదీ వెల్లడించారు. వరుసగా 3వసారి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చారన్నారు. దేశ అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించడానికి ప్రజలు ఆదేశించారని మోదీ పేర్కొన్నారు. అందరం ఒకే కుటుంబమని ఎక్స్లో ఇచ్చిన సందేశానికి ప్రధాని కృతజ్ఞతలు చెప్పారు. ఇప్పుడు తమ అకౌంట్లలో పేర్కొన్న మోదీ కా పరివార్ సందేశాన్ని తొలగించాలని కోరారు. దేశ పురోగతికి ఒక కుటుంబంగా మనమంతా శ్రమిస్తున్నామని, ఆ బంధం మాత్రం మారదని వివరించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ డైరెక్టర్ రఘురాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ను ముందుగా గుర్తించడం, ఆ వ్యాధిపై అవగాహన కల్పించడంలో రఘురాం రాష్ట్రంలో గడిచిన 17 సంవత్సరాలుగా చేస్తున్న సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. హెల్త్ కేర్ వర్కర్లకు శిక్షణ ఇచ్చి ముందస్తుగా బ్రెస్ట్ క్యాన్సర్ గుర్తించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామాను ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. ఆయన రాజీనామాను ఆమోదిస్తూ దేవాదాయ శాఖ కార్యదర్శి కరికాల వలవన్ ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది ఆగస్టులో టీటీడీ చైర్మన్గా కరుణాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. కాగా 2004 నుండి 2006 వరకు ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు భూమన తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా పనిచేశారు. 2006 నుంచి 2008 వరకు టీటీడీ చైర్మన్గా పనిచేసిన ఆయన 2023లో మరోసారి టీటీడీ చైర్మన్గా నియమితులయ్యారు. ఫుడ్ డెలివరీ స్టార్టప్ జొమాటో తన క్విక్ కామర్స్ విభాగం బ్లింకిట్లో 300 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. తాజా పెట్టుబడి కలిపితే ఆగస్టు 2022లో కంపెనీని కొనుగోలు చేసినప్పటి నుంచి జొమాటో బ్లింకిట్లో 2,300 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. జొమాటో బ్లింకిట్ను 4,477 కోట్లకు ఆల్ స్టాక్ డీల్లో కొనుగోలు చేసింది. బ్లింకిట్తో పాటు జొమాటో తన అనుబంధ సంస్థ జొమాటో ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్లో 100 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. జెప్టో వంటి పోటీ సంస్థలతో బ్లింకిట్కు పోటీ పెరుగుతున్న నేపథ్యంలో తాజా పెట్టుబడి వచ్చింది. 2024 ఆర్థిక సంవత్సరంలో బ్లింకిట్ 2,302 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు మరోసారి పెరిగాయి.
హైవేలపై టోల్ ఛార్జీలను పెంచుతూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీంతో జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్ గేట్ల వద్ద ఈ ఫీజులు స్వల్పంగా పెరిగాయి. టోల్ గేట్లతో రోడ్లపై తిరిగే ఆర్టీసీ బస్సులు కూడా టోల్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. టికెట్ ఛార్జీలో చేర్చిన టోల్ ఫీజును 3కు పెంచింది. ఎక్స్ప్రెస్ బస్సుల్లో 10 నుంచి 13 రూపాయలు, డీలక్స్ సూపర్ లగ్జరీ రాజధాని గరుడ వజ్ర బస్సుల్లో 13 నుంచి 16, గరుడ ప్లస్ బస్సుల్లో 14 నుంచి 17 రూపాయలకు పెంచగా గరుడ ప్లస్ బస్సుల్లో 14 నుంచి 17, నాన్ ఏసీ స్లీపర్ హైబ్రిడ్ స్లీపర్ బస్సులలో 15 నుంచి 18కి, ఏసీ స్లీపర్ బస్సుల్లో 20 నుంచి 23 రూపాయలకు పెరిగాయి. పెరిగిన ఛార్జీలు ఇటీవల అమల్లోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా బంగారం ధరలు కాస్త పెరగగా వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 150 పెరిగి 65,850కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 170 పెరిగి 71,840 వద్ద స్థిరపడింది. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,000 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,990గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 65,850, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,184గా ఉంది. ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 65,580గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,184గా ఉంది. కిలో వెండిపై 4,500 తగ్గింది. మార్కెట్లో కేజీ వెండి 95,000గా కొనసాగుతోంది. మాస్ మహారాజా రవితేజ నటి శ్రీలీల ధమాకా మూవీతో ప్రేక్షకులను తమ నటనతో అలరించారు. ఈ జోడీ మరో సినిమాతో సందడి చేయనుంది. ఫార్చ్యూన్ 4 సినిమాస్తో కలిసి సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఆ సినిమా హైదరాబాద్లో ప్రారంభమైంది. రవితేజ నటించనున్న ఈ 75వ చిత్రానికి యువ రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య నిర్మాతలు. పూజా కార్యక్రమాలతో రెగ్యులర్ చిత్రీకరణను నిన్ననే ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి శ్రీలీల క్లాప్నిచ్చారు. విజయవంతమైన పలు చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు ఓ మంచి స్క్రిప్ట్తో రవితేజ 75వ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మహారాష్ట్ర ఠానే జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డోంబివిలిలో ఇవాళ ఉదయం ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయంతో ఫ్యాక్టరీ కార్మికులు పరుగులు తీశారు. నల్లటి పొగలు కమ్ముకొని భారీ ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాల్లో వరుస బాంబు బెదిరింపు ఘటనలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంజాబ్, చండీగఢ్ సెక్టార్ 32లోని ఓ మానసిక ఆరోగ్య కేంద్రానికి ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. అప్రమత్తమైన బాంబు స్క్వాడ్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సెక్టార్ 32 పరిధిలో ఉన్న వారందరినీ ఖాళీ చేయించారు. తనిఖీల్లో ఏమీ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. ఈమెయిల్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. గత నెలలో ఈమెయిల్ ద్వారా ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. పోలీసుల తనిఖీల్లో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదు. రష్యా కేంద్రంగా ఈమెయిల్స్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.